బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచుకోట లాంటి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ చిక్కులను ఎదుర్కొంటోంది. కళ్యాణదుర్గం, రాయదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు చుక్కలు కనిపించే పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. కళ్యాణదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఈ రోజు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇంత చేస్తే ఇప్పటి వరకు అధిష్టానం ఈ నియోజకవర్గానికి క్యాండిడేట్ నే ఖరారు చేయలేదు. ఉన్నం అభ్యర్థిని అటు జేసీ దివాకర్ రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు. అటు ఇదే జిల్లాలోని పుట్టపర్తిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఇక్కడ రెస్కో మాజీ చైర్మన్ రాజశేఖర్ వైసీపీలో చేరారు. ఈయనకు నియోజకవర్గంలోని 3 మండలాల్లో గట్టి పట్టుంది. రాజశేఖర్ చేరికతో ఈ నియోజకవర్గంలో వైసీపీ మరింత బలోపేతమైంది. దీనికి తోడు టీడీపీ రెబల్ అభ్యర్థిగా యశోద నామినేషన్ దాఖలు చేయడం మరో విశేషం. అటు రాయదుర్గం నియోజకవర్గంలోనూ మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. జేసీ దివాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి ఇక్కడి నుంచి టికెట్ను ఆశించారు. అధిష్టానం తీరును వ్యతిరేకిస్తూ 2 దశాబ్దాలుగా టీడీపీకి విశేష సేవలందించిన మెట్టు గోవిందరెడ్డి మొన్నీ మధ్యనే వైసీపీలో చేరారు. ఈయన చేరిక రాయదుర్గం వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బలాన్ని ఖచ్చితంగా పెంచే అవకాశం ఉంది. అటు గుంతకల్లు, సింగనమల నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇక్కట్లను ఎదుర్కొంటోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అనంతపురం ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర. లక్ష్మీవర్మ, అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో 12 స్థానాలను గెలుచుకున్న టీడీపీకి ఈ రోజు ఈ ఎన్నికల్లో గట్టిగా పోటీ ఇస్తుండే అసమ్మతి నెలకొంది. అయితే ముఖ్యంగా ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వారి మీద వికెట్ శ్రేణిలో ఎవరైతే అసమ్మతిగా ఉన్నారో వారంతా కూడా ఇప్పుడు తిరిగి ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులుగా పోటీకి దిగుతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంతో పాటు కళ్యాణదుర్గంలో అదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇప్పటి వరకు గుంతకల్లు, అనంతపురము, సింగనమల, కళ్యాణదుర్గం అభ్యర్థులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే అభ్యర్థులను ప్రకటించే ముందే హనుమంతరాయ చౌదరి కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేస్తున్నారు. తనకే టికెట్ ఇస్తారని చెప్పి హనుమంతరాయ చౌదరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ 4 నియోజకవర్గాల నుంచి ఖచ్చితంగా అభ్యర్థులను మార్చాల్సిందే. ఈ అభ్యర్థులను మార్చకపోతే తాను ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశం కూడా తమ కుటుంబం నుంచి గెలిచే అవకాశాలు కూడా లేవు అని చెప్పి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అధిష్టానానికి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే అధిష్టానం ఈ 4 స్థానాల మీద ఎంపిక విషయంలో కొంత ఆలస్యం చేస్తుంది, జాప్యం చేస్తుంది. అయితే అనంతపురం నుంచి ప్రభాకర్ చౌదరి స్థానం ఖరారైనప్పటికీ మిగిలిన 3 నియోజకవర్గంలో ఖచ్చితంగా అభ్యర్థులను మార్చాలనే యోచనలో ఉన్నట్టుంది. అందులో భాగంగానే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఈ అసమ్మతిని ఏదైతే దారి తెచ్చే ప్రయత్నంలో నేతలు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటన కూడా వస్తున్నారు. ఆ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే అసమ్మతి వల్లనే ఏదైతే ఈ పార్టీ కంచుకోటగా ఉంది అనంతపురం జిల్లాలో అనుకుంటున్న తరుణంలో టీడీపీకి ఈ అసమ్మతి వల్ల ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. లక్ష్మీరామ్. రవిచంద్ర, అయితే ఉన్న అభ్యర్థిత్వాన్ని కూడా అటు జేసీ దివాకర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కళ్యాణదుర్గంలో ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఉన్నం హనుమంతరాయ చౌదరి వ్యతిరేకించిన తర్వాత ఎవరైతే ప్రముఖ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అమిలినేని సురేంద్రబాబు అభ్యర్థిత్వాన్ని పరిశీలించింది. దీంతో పాటు ఉమా మహేశ్వర్ నాయుడు, మల్లికార్జునప్ప అనే సీనియర్ నేతలు కూడా వాళ్ళ అభ్యర్థిత్వాలను పరిశీలిస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేసింది. అదే విధంగా ఆ సింగనమల నియోజకవర్గానికి విషయానికి వస్తే బండారు శ్రావణి, ప్రభుత్వ విప్పుగా ఉన్న యాని బాల వీరిద్దరి మధ్య పోటీ కొనసాగుతోంది. అయితే జేసీ దివాకర్ రెడ్డి మాత్రం బండారు శ్రావణి అయితే మొగ్గు చూపుతున్నారు, ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్తున్నారు. అదే విధంగా గుంతకల్ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న జితేంద్ర గౌడ్కు అనంతపురం జిల్లాలో ఉన్న టీడీపీ నేతలంతా కూడా ఒక ముక్కుమ్మడిగా ఆయనకు టికెట్ ఇవ్వాలని కోరుతుంటే, మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఇది ఇటీవలనే పార్టీలకు చేరిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాకు టికెట్ ఇవ్వాలని పట్టుబడతారు. దీంతో ఈ 4 స్థానాల మీద పీఠముడిగా వీడడం లేదు. ఈ రోజు రాత్రికి పూర్తిగా క్లియర్ చేసే అవకాశం ఉంది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చే లోపు ఈ 4 స్థానాలకు కూడా అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉందని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. లక్ష్మీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.